హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితి గురించి మరోసారి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు బేసిక్ శాలరీలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కనీస వేతనాలు పెరుగుతున్న ఈపీఎఫ్ఓ బేసిక్ శాలరీ లిమిట్ను పెంచకపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు వస్తున్నా కేంద్రం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం నెలకు 15,000 రూపాయల వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో చేరాలి. ఆ పైన జీతం పొందేవారికి ఆప్షనల్ అవకాశం కల్పిస్తారు. యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం కనీస వేతనాలు పెరుగుతున్న క్రమంలో బేసిక్ శాలరీ లిమిట్ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి 15,000 రూపాయలుగానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెంచడం లేదు. ఇక ఈ క్రమంలోనే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్య తక్కువ జీతం పొందేవారు పీఎఫ్ సదుపాయానికి దూరం అవుతున్నారు. దీనివల్ల తక్కువ ఆదాయం పొందేవారికి కూడా సామాజిక భద్రత ఉండడం లేదు. ఇక దీంతో పీఎఫ్ కనీస వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కూడా చేశాయి. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక ప్రస్తుతం కనీస వేతనాలు పెరుగుతున్న క్రమంలో 15,000 రూపాయల నిబంధనల వల్ల చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ కవరేజీ లభించడం లేదు. ఇటీవల యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులకు కనీస వేతనాలను 15,000 రూపాయలకు పైగా పెంచింది. ఇక హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు బేసిక్ శాలరీని 15,220 రూపాయలకు పెంచింది. ఇక అలాగే ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కనీస వేతనాలు 22,000 రూపాయల వరకు చేరుకున్నాయి. ఇక దీంతో కేంద్రం 25,000 రూపాయలకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచడం వల్ల మరింత ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే యజమానుల నుంచి దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక దీంతో కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.